పెరగాలంటే ఏమేమి కావాలి? అన్నీ కావాలిగా. వాటర్తో పాటు న్యూట్రియంట్స్ కూడా మనం ఇవ్వాలి. ఈ ఇంట్లో ఉన్నటువంటి ఉల్లిపాయ చెత్త చెదారు ఇలాంటివి ఉంటాయి కదా, పచ్చని గ్రీన్ మాన్యూస్, అవన్నీ మొక్కల దగ్గర వేయాలి. ఎప్పటికప్పుడు ఎండాకాలంలో డ్రై సీజన్ ఎక్కువగా ఉన్నప్పుడు నీళ్ళు పోయాలి, వర్షాకాలంలో అవసరం లేదు. మీరు నాటేటప్పుడు కొంచెం వాతావరణం ఓపెన్గా ఉన్న ప్లేసుల్లో నాటాలి మొక్కల్ని, షేడ్ ఉన్న చోట నాటుకోకూడదు. ఫ్రూట్ బేరింగ్స్ అని ఏమన్నా సరే. తర్వాత మీ పుట్టినరోజు నాడు కూడా ఒక మొక్క నాటాలి ప్రతి ఒక్కళ్ళు, నాటి దాన్ని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలి. అర్థమైందా? మొక్కలు నాటకపోతే ఏమవుతుందో తెలుసా పరిస్థితి? మన కరోనా టైంలో చూసాం కదా మనందరం, ఆక్సిజన్ అందక ఎన్నో ప్రాణాలు చనిపోయినాయి, ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎందుకు? మనం ఈ భూమి మీద ఉన్నటువంటి మొక్కల్ని లేదా చెట్లని నాశనం చేయడం వల్ల ఆ విధమైనటువంటి వినాశనం అనేటువంటిది దాచిస్తుంది. ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ యొక్క ఆవశ్యకత అప్పుడు అర్థమైంది. చెట్లు నాటమని మొక్కల్ని పెంచమంటే ఎవరు పట్టించుకునేవారు కాదు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు నాటితే ఏమవుతుందంటే అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది, చక్కగా మన యొక్క జీవన సమతుల్యతను కాపాడుతాయి, పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది జరుగుతుంది. అన్నీ జరిగినప్పుడు మనకి ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ బ్యాలెన్స్ లేకపోతే ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా మనం సఫర్ అవుతూనే ఉంటాం. మనం చూసారా వయనాడులో, కేరళలో జరిగిన సంఘటన? ఎందుకు జరిగింది? చెట్లు తీసేసి అక్కడ చక్కగా ఇల్లు కట్టుకున్నారు, చెట్లు కట్ చేసేసి. ఏమైంది? చెట్లు పోయినాయి, వర్షాలు పడ్డాయి, కొండ చర్యలు విరిగి పడిపోయి జారిపోయినాయి, అక్కడి నుంచి వరదలు వచ్చినాయి, మొత్తం అందరూ డ్యామేజ్ అయ్యారు. అంటే అలాంటి సందర్భాలు కల్పించడానికి కారణం ఎవరు? మనమే. వ్యక్తిగతంగా మనం ఏం చేస్తున్నాం? మన స్వార్థ ప్రయోజనాల కోసం అడవులను నాశనం చేస్తున్నాం. నాశనం చేయడం వల్ల ఏమవుతుంది? పర్యావరణ సమతుల్యత అనేటువంటిది దెబ్బతింటుంది. దెబ్బతింటడం వల్ల ఎకలాజికల్ బ్యాలెన్స్ చదువుకున్నారు మీరందరూ, ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ని, వాటిలో ఏదో ఒక సైకిల్ దెబ్బతిన్నా ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది? వాటి యొక్క ఇంపాక్ట్స్ మన మీద ఉంటాయి, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సైన్స్. అర్థమైందా? అందువల్ల జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యావరణం మీద అవగాహన పెంచుకోవాలి. మంచిగా మీరు కూడా మీ తల్లిదండ్రులకి చెప్పాలి, ఒక చెట్టును నరుకుతున్నారంటే నరకొద్దు, దీనివల్ల మనకి ఇంత ఉపయోగం ఉంది అని చెప్పగలగాలి. మీరందరూ అలా ఎడ్యుకేట్ అయినాడు ఈ సమాజం అనేటువంటిది హరితాంధ్రప్రదేశ్కి దారితీస్తుంది. నాటుతారా? పుట్టినరోజు నాడు ఒక్కొక్క మొక్క నాటుతారా? లేకపోతే కేకులు అవి తింటారా? వాటి వల్ల హాని ఉంది, వీటి వల్ల ఉపయోగం ఉంది. అర్థమైందా? అందువల్ల పుట్టినరోజు నాడు ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి అందరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నవోదయ ప్రిన్సిపల్ గారికి, Forest Range Officer, his staff, and the staff of Umay Vidyalaya and children. Today it's a wonderful opportunity to be associated with Forest Department, Andhra Pradesh, Chintur Division, Nellipaka Range. We have participated just now in the plantation program, and you all understand and you all know how important it is to plant trees. Sir has spoken at length about the imbalance in nature, and who has caused this imbalance? It is we human beings. So the responsibility lies on us. We have been destroying nature for our development and creating huge imbalance. But we must all understand that this imbalance is very difficult to undo. The destruction is more large scale, and the compensatory efforts are not good enough. See, we have been planting many trees, but there is a difference. The kind of plants we plant are few, but nature has plenty of variety. It's very difficult to replicate nature. So what's the message? Don't cut down trees, okay? And let nature take care of itself. So there is a great lesson to learn today.
we live in a world that where life depends on one another. When you destroy something, the life that depends on it vanishes slowly and sometimes faster. We must understand that our life is connected with the life here. When you are safeguarding the trees, you are not only saving life, you are saving yourself. So save life, save plants, and save your life. And I thank the honorable officer and his staff for taking pains to come over here and launch a massive plantation program here. And I request them to extend the same kind of cooperation in the years to come also. Thank you. Navodaya family and dear children, good morning to you all. ఈ నెంబర్ So I tell you only two statements which is related to that of environment. ప్లాంటేషన్ ప్రోగ్రామ్ So for safer existence, we have to go for plantation drive. నేను చెప్తానండి. This plantation drive should be commenced in the rainy season. By the time of rain season concludes, the plants will be survived and they can grow on their own if you give a little amount of water. This is number one. Why we are concerning about this afforestation? Because on the globe, the lungs of the earth planet is Amazon forest. Do you know that? The lungs of the earth planet is Amazon forest. So around 8% of Amazon forest is being deforested. By the result of that, the fluctuation in the seasons is occurring on this earth planet. Earlier, the total earth planet was covered by 14% of the forest. Now it is only 6%. It is because of our greediness and for our self-development. Cutting the trees, vanishing all the species of the animals and plants, distraction, ecological imbalance, all these things are the root cause for sick of this earth planet. When earth planet becomes sick, we automatically get trodden in our lifespan. And earlier our lifespan was 80 years, but now average lifespan is only 58 years. This is because of all the toxicity loaded in the environment. This is because of cutting of the trees and not neglecting about the plantation drive. So government of Andhra Pradesh and government of India, every year they are taking the initiative for the purpose of promoting of this plantation drive, and the same tempo if it is continued, at least the sick earth planet will become healthy. If it becomes healthy, automatically we all live successfully. So that's why each one must plant one. Do you know every day how much oxygen you take? The same oxygen if you purchase from outside, it is around 1200 rupees, one cylinder cost. Every day you are extracting 1200 rupees for your survival from the nature. When you are taking something, you have to give much, no? Much giving in the sense, what you have to do? You have to protect the plants. You have to protect the animal species, plant species, and so on. So that is the good symptom of showing empathy towards all the living creatures on this earth. So hope all you understand about this and go ahead in your life with more prosperity of enhancing of biodiversity. Thank you. जैसा कि सभी ने बताया, तो मैं तो कुछ एक्स्ट्रा तो नहीं बताऊँ, सब कुछ तो पहले ही बता दिया है। लेकिन फिर भी आपसे मेरी विनती है सभी से कि हमारे जीवन का जैसे पानी एक हिस्सा है, वैसे ही हमारे लिए, हमारे जीवन के लिए पेड़ भी हमारे लिए एक, हमारे जीवन का एक भाग है, एक हिस्सा है। जैसे हम पानी के बिना नहीं रह सकते,
वैसे हम पेड़ों के बिना भी नहीं रह सकते। रह सकते हैं क्या हम? बताइए, क्यों नहीं रह सकते? बताइए बताइए, क्यों नहीं रह सकते? हाँ, ऑक्सीजन मिलता है हमें, और खाना नहीं मिलता है, कपड़ा देता है, पूरा ना। तो वृक्षों से हमें बहुत सारी वस्तुएं मिलती हैं, जैसे आपको पता है। लेकिन आज जैसे भारत की जनसंख्या जो कि आसमान को छू रही है, विश्व में पूरे प्रथम नंबर पे भारत की जनसंख्या पहुंच गई है, तो उसी को मद्देनजर रखते हुए आज वृक्षों को लगातार उनकी कटाई की जा रही है। बड़ी बड़ी बिल्डिंगें बनाई जा रही हैं, और बच्चों के जो खेलने के जो मैदान है वो भी अब कम हो गए हैं, इसीलिए बच्चे खेल भी नहीं पा रहे हैं। तो हम क्या कर सकते हैं? हमारा क्या योगदान है? हम पेड़ों को काटना भी जरूरी है, पेड़ों को जरूरी है ना, क्योंकि जिन किताबों में आप लिखते हो वो भी पेड़ों से ही बनाई जाती है। तो हमें प्रकृति में संतुलन बना के रखना है। जैसे ही अगर हमने एक पेड़ काटा तो हमें तुरंत दूसरा पेड़ लगाना चाहिए, है ना, क्योंकि किताबों में ही लिखा जाता है कि पेड़ों को काटना नहीं चाहिए, है ना, लेकिन किताबें भी तो पेड़ों से ही बनती है। तो मैं तो यही कहना चाहूँगी कि हमें इस पर्यावरण के साथ खिलवाड़ नहीं करना है और इसमें संतुलन बना के रखना है, तभी हम अपने जीवन में भी बैलेंस और संतुलन बना पाएंगे। धन्यवाद। My dear friends, a very good morning to all of you. First of all, I wanted you to ask a question. What do you mean by forest? Can anybody say? Forests are our lifeline. If there is no forest in our earth, there is no life for the humans and the organisms who are living in the earth. So, first of all, forests are the lungs of our earth. And by we are cutting the trees and doing deforestation, there is no forest, and the forests are reducing and the trees are being reduced, and there is no oxygen for some of the humans and the organisms, and some of the organisms are vanished. For that we have to plant a tree one day, and our government has made a schemes like Van Mahotsav. Van Mahotsav is used for all the students and the humans who know about the forest, and they must have to plant one tree in a month or in a week. So I requested you all to plant a tree in every month or in every week. Thank you. అడవులు సంరక్షణ ప్రయోజనాలు అనే విషయం మీద వ్యాసరచన పోటీలో ఫలితాలు ప్రకటిస్తున్నాను. ఫస్ట్ ప్రైజ్ జి శివ 8th క్లాస్. ప్రైజ్ సెకండ్ ఎం అమృత. థర్డ్ కే మాన్యశ్రీ. 6 అమృత. కే మాన్యశ్రీ. ఎస్ మాన్యశ్రీ అమ్మా. అమృత సార్. అమృత సెకండ్. కన్సలేషన్ ధరణి. భాను 6th క్లాస్. మా కంగ్రాచులేషన్
మహోత్సవంలో భాగంగా మనం పెయింటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. దానికి టాపిక్ ఏంటంటే మనం సేవ్ ఫారెస్ట్ కన్సర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అనే ఇష్యూ ఇవ్వడం జరిగింది. దానిలో దగ్గర 45 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. దానిలో కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసాము. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి తేజశ్రీ క్లాస్ 9th క్లాస్ తేజశ్రీ ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ పద్మశ్రీ క్లాస్ 8. పద్మశ్రీ క్లాస్ 8. థర్డ్ ప్రైజ్ సాయి సంప్రీతి క్లాస్ 9. థర్డ్ ప్రైజ్. అయితే వేసిన పిల్లల్లో చాలా చక్కగా 6th క్లాస్ వాళ్ళు కూడా బాగా ప్రయత్నం చేశారు. వాళ్ళకి అప్రిసియేషన్ ఇస్తూ కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. సూర్య ఋషి క్లాస్ 6. Congratulations. Claps. Nagalakshmi. Come to an end. Before conclusion of the program, the JNV family is very much thankful to the Department of Forestry, especially Delhi Kausa Division, who have take pain to come over here and enforce us to go for plantation drive and also promoting the saving of the earth planet. So especially thanks to our forest range officer and the alumni of Navodaya, Mr. Murthy, is the backbone of this program today. So every year we seek same kind of cooperation and many more plans we are expecting from you, sir, for the purpose of making our campus great. Thank you, sir. ప్రగతికి సోపాన మార్గమని ప్రకృతిలో సమతల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును